మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, పట్టి వెంకట కృష్ణ, ఎనగందుల కృష్ణమూర్తి, బెల్లంకొండ మురళి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత కన్వర్షన్ వెంటనే రాష్ట్రంలో సుమారు టీఎస్ ఎంపీడీసీఎల్, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ట్రాన్స్కో, ప్రధాన సంఘాలు కూడా మమ్మల్ని డైరెక్ట్ అంటే మాకు హక్కు వచ్చింది పర్లేదు. ఈ పూర్తి స్థాయిలో మా ప్రక్రియ చేస్తే ఈ సమస్య ఉండదు. పరిభారం కూడా పెరిగింది సార్. 5 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తంలో 19,000 మంది కార్మికులు, ఇక్కడ మన మంచిర్యాల డివిజన్ లో దాదాపు 140 మంది ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందించకపోవడము, కనీసము చర్చలకు పిలవకపోవడము చాలా బాధాకరమైన విషయం. ఏదైతే మీరు ఇక్కడ ఈ దీక్ష చేస్తున్నారో ఇది మొదటిసారి చేస్తలేరు. మీరు కొన్ని సంవత్సరాల కింద చేశారు, మేము అప్పుడు కూడా వచ్చి మద్దతు తెలిపినాం. భారతీయ జనతా పార్టీ తరఫున మీకు పూర్తి మద్దతు ఉంటుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, గతంలో వీళ్లకు రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. మొన్న మనం చూసినాం సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు కూడా దాదాపు చాలా రోజులు వాళ్ళు చేశారు. ఇట్లా ఈ ప్రభుత్వము గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము, గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో రెగ్యులరైజేషన్ అనే అది ఏంది మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పదమే వినబడద్దు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఆ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఆ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మీలాంటి దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లలో ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ లా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు రెగ్యులరైజేషన్ చేయకపోవడము, వాళ్లకు కనీస వేతనం అంటే సమాన పనికి సమాన వేతనం ఏదైతే వేతనానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేయకపోవడము చాలా బాధాకరము. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూడండి, మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ముఖ్యమంత్రి 13 నెలలు అయింది. అన్ని వర్గాలకు రైతులకు రుణమాఫీ పేరు మీద 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతులను మోసం చేశారు. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్లనే కూలీ రైతులకు 12,000 అన్నారు, కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పారు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని చెప్పారు. ఇట్లా అన్ని వర్గాలను, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అన్ని వర్గాలను 6 గ్యారంటీలు చెప్పి ఇలా 6 అబద్దాలు 66 మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే మరి మీరు ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తుంటే మన జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. మన జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మార్పు వస్తుంది, మన ఎమ్మెల్యేలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే ఇక్కడున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఈ జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. 3 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని కనీసం ఈ శిబిరానికి ఎవరు రాలేదు, కనీసం మిమ్మల్ని పిలిచి మీ సమస్యలు ఏంటి అని కూడా ఇవాళ ఈ జిల్లాలో ఉన్న 3 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడగకపోవడము చాలా బాధాకరము. భారతీయ జనతా పార్టీ తరఫున మీ సమస్యలను మా రాష్ట్ర పార్టీ దృష్టికి ఖచ్చితంగా మేము తీసుకెళ్తాము. మీరు చేసే ఆందోళనలో మీకు పూర్తి మద్దతు తెలుపుతాము. మీరు ధైర్యం కోల్పోవద్దు, మీకు పూర్తి అండగా ఉంటామని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, మీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని నేను కోరుతూ